ఏమైంది? ఎంతసేపు నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి చౌదరి గారి సైడ్కి వెళ్ళాలి. ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశారు. లేదండి, వాళ్ళ ట్రాఫిక్ ఉంది, అందుకే లేట్ అయింది. సరే, డీబీ తీసుకుని పైకి వచ్చేసాయి. నేను పైకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇదేంటి? ఇదేదో కొత్త తీసుకొచ్చావు. ఎప్పుడు తెచ్చేది, ఎందుకు తేలేదు? మార్కెట్ లో కొత్తగా వచ్చింది, ఎల్ఎన్టీ వారిది, చాలా బాగుంది. ముందెప్పుడైనా వేసావా? మీరు చూస్తుండండి, ఇది చాలా మంచి ప్రోడక్ట్, చాలా బాగుంటుంది, ఫటాఫట్ అయిపోతుంది. అలాగా? తప్పుకో. ఆగాగాగా, నేను తీస్తాను, నువ్వలా చూస్తూ ఉండు. ఎంత బాగా ప్యాక్ చేశారో, మనకు చాలా తేలిగ్గా ఉండేందుకు. ఇంకా తక్కిన మెటీరియల్ ఎక్కడా? అది ఇంకో కార్టన్ లో. ఇది లోపల మెటీరియల్. బయటి మెటీరియల్ కోసం వేరే కార్టన్ ఇచ్చారు. లోపలిది వైరింగ్ కానంత వరకు దాన్ని ప్యాక్ అలాగే ఉండనిద్దాం. శుభ్రంగా ఉంటుంది, మంచిదే కదా. బాగా చెప్పావు. లేదంటే సిమెంటు దుమ్ము ధూళితో కూడా పాడైపోతుంది. అరేవా, అన్ని వేర్వేరు పార్ట్స్ ఉన్నాయి. డోర్, ఫ్రేమ్, షీల్డ్, బాక్స్, ఇంకా చేసి చాలా బాగుంది. ఈరోజు చాలా తెలివైన పని చేసావు నువ్వు. నీ నోటి నుండి ఈ మాట వింటుంటే భలేగుంది. భలే క్లాసీగా ఉంది. ఇంకిందులో గ్యాస్కెట్ కూడా ఇవ్వబడింది. అదీను చాలా మంచి క్వాలిటీది. అలాగా? నీళ్లు, దుమ్ము అన్నిటితో సురక్షితంగా ఉంటుంది. అంటే పూర్తిగా సురక్షితం. అరే, ఈ సిమెంట్ స్పిల్ ప్రొటెక్టర్, దీన్ని గోడ లోపల పెట్టాల్సి ఉంటే ముందు దీన్ని పెట్టాలి. దాంతో ఇది సిమెంట్ నుండి కాపాడుతుంది. అలాగా? వింటుంటే బానే ఉంది. ఇది కింద పెట్టేద్దాం. పద, పని మొదలు పెడదాం. ఈ ప్లాస్టిక్ కవర్స్ ఎందుకు ఇచ్చారు ఇందులో, ఈ హోల్స్ లో? ఇవా? ఇవి ఇవి గోడ లోపల పెట్టడానికి ఇచ్చారు. దీనివల్ల పురుగుల నుండి కూడా పాడవకుండా ఉంటుంది. అలాగా? కానీ మనకు వాల్ బయట చేయాల్సింది ఉంది కనుక దీన్ని మనం తీసేయొచ్చు కూడా. ఇవి లోపలుంటే గోడలో కూర్చుంటుంది కదా, దీనివల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది. మౌంట్ చేసే ముందు దీని చాసీ తీసేద్దాం. ఎందుకో చెప్పు చూద్దాం. చెప్పు చెప్పు. తేలికయ్యేందుకా? కరెక్ట్. ఎంత తేలిగ్గా చాసీ బయటికి తీసాం. ఇప్పుడు ఎత్తి చూడు. అవును, ఇప్పుడు చాలా తేలికైంది. బిగించడంలో చాలా సులభమవుతుంది కదా. ఎల్ఎన్టీ యొక్క ఈ కొత్త డీబీలో ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైతే దీన్ని మనం గోడ లోపల దీన్ని ఇలా బిగిస్తామో, ఈ గుర్తులు చూస్తున్నావా? ఈ గుర్తులు, ఇది ఇది 4 వైపులా ఈ గుర్తులున్నాయి. దీన్ని ఎప్పుడైతే ఈ డైరెక్షన్ లో గోడ లోపల బిగిస్తామో మనకు ఐడియా వస్తుంది. ఇంకా దీని డోర్ తేలిగ్గా తెరుచుకుంటుంది. ఇంకా కొలిచే ఇబ్బంది ఉండదు, టైం సేవ్. అర్థమైందా? ఇప్పుడు ఇందులో మనం ఎన్ని స్క్రూలు ఉన్నాయో అవన్నీ ఇవ్వసరిలా. పద, ఇప్పుడు దీన్ని గోడలో బిగిద్దాం. ఇందులో వైర్స్ కోసం ఏర్పాటైతే చెయ్యి. పట్టుకో. ఇదిగో వేసా చూడు. అరే వా. ఇప్పుడు చేసి పై పని చేద్దాం. ఈ న్యూట్రల్ బార్స్ చూస్తున్నావా? పైకి ష్రౌడ్స్ ఇచ్చారు, ఇన్సులేటెడ్. మన సేఫ్టీ విషయమై బాగా శ్రద్ధ తీసుకున్నారు. అలాగా? ఓసారా ఎంసీబీలా ఎంసీని బిగించాంగా దీనిపైన. వైరింగ్ కోసం చుట్టూ చాలా చోటు మిగిలిందే. ఇంత చోటుని ఇప్పటి వరకు డీబీలో చూడనే లేదు కదా. బాగా చెప్పావు. బాగా ఆలోచించి తయారు చేశారే వీరి ప్రొడక్ట్ ని. ఇప్పుడు ఇక పని మొదలు పెడతాం, వైరింగ్ చేద్దాం. అలాగే అలాగే. హలో, నమస్కారం చౌదరి గారు. ఇంకో గంటలో అయిపోతుంది, గంటలోనే. హలో, వస్తున్నా వస్తున్నా.
అరే వా, చాలా తేలిగ్గా పని ముగించావే నువ్వు. చూసావా ఎంత తొందరగా చేసిచ్చానో? హ్మ్. లేదంటే ఇంకా వైరింగ్ లోనే పడి ఉండేవాడివి. నిజమే నిజమే, చాలా బాగుంది. సరిగానే ఒకసారి వైరింగ్ చూపించు. ఒక్క నిమిషం, దానికంటే ముందుగా దీని చూడు. ఎర్తింగ్ సరిగ్గా ఉంచేందుకు స్టార్ వాషర్ కూడా ఇవ్వబడింది. చూసావా? అరే భలేగుంది ఇది, బాగుంది, వెరీ గుడ్, భలేగుంది. ఎలాంటి వారికి మరి స్పెషల్ గానే ఉంటుంది. ఇప్పుడు నీకు నేను వైరింగ్ చూపిస్తాను. అలాగే. ఒక్క నిమిషం. అరే అరే నిదానంగా, స్క్రూ పడిపోయిందంటే ఇబ్బంది అవుతుంది. నెమ్మదిగా. మనిషి స్క్రూ పడిపోతుందేమో, అలాగా. దీని స్క్రూ పడిపోదు. ఇందులో ఉన్న స్పెషల్ ఏమిటో? అన్నిటికంటే ఎక్కువ టైం ఎందులో పడుతుంది? స్క్రూ వెతకడంలోనే. రిటైనర్ స్క్రూ ఇవ్వబడింది ఇందులో. మంచి టైం సేవ్. చూసావా? పడిపోయిందా ఒకటైనా? లేదు కదా? అరే దీన్ని గమనించిన లేదు నేను. ఈ షీల్డ్ పై ఒక నాబ్ ఇచ్చారు. దీన్ని తీయడంలో పెట్టడంలో చాలా తేలికవుతుంది దీంతో కదా. ప్రత్యేకమైంది. ఇంకా ఇది ఎంసీబీ. ఏ ఎంసీబీ ఎటు వెళ్తుందో దాని లేబులింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం, దీన్ని చూడు. ఈ డోర్ ని చూస్తున్నావుగా, ఈ డోర్ ఇక్కడి నుంచి కూడా బిగించవచ్చు, రెండో వైపు నుంచి. నేను కిందటి నెల సైట్కి వెళ్ళాను. అక్కడ సైట్ లో ఫిల్టర్ దగ్గరలో డీబీ బిగించి ఉంది. అందుకని డోర్ పూర్తిగా తెరుచుకోవడం లేదు సరిగ్గా. అప్పుడు గనక ఈ డీబీ నా దగ్గర ఉండి ఉంటేనా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. డోర్ ని ఉల్టా బిగించేవాని కదా. దీన్ని చూసావు నువ్వు? కావాలనుకుంటే నీవు ఈ ల్యాచ్ పైన ప్యాడ్ లాక్ పెట్టుకోవచ్చు. ఆ చివరి బిల్డింగ్ లో నువ్వు 20 డీబీలు ఫిట్ చేస్తున్నావు కదా. బిగిస్తున్నాను. కావాలనుకుంటే నువ్వు కాంట్రాక్టర్ ముందు హీరో అవ్వచ్చు. అదేలా? ఒకవేళ అన్ని డీబీల్లో స్పెషల్లీ డిజైన్ చేయబడిన ల్యాచెస్ బిగిస్తే తర్వాత దాంతో ఏమవుతుందంటే నువ్వు ఒకే కీతో మొత్తం డీబీస్ ని ప్యాడ్ లాక్ చేయొచ్చు. నిజమా? పద. ఇదే ఎలాంటి ప్రత్యేకత. ఎలా ఉంది? భలేగుంది భలేగుంది, బాగా ఆలోచించి తయారు చేశారు. ఇక నుంచి దీన్నే యూజ్ చేస్తాను. నిజంగా. రవి నేను వెళ్ళాలి. చౌదరి గారు మళ్ళీ ఫోన్ చేస్తారు. ఇంకేంటి? టీ తాగొద్దా? 20 నిమిషాలు సేవ్ చేశా నీకు. ఇంకా ఆ పైన చౌదరి గారిని సంతోషపెట్టే ఫార్ములా కూడా. పద తాగుదాం పద.